శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. గురుదేవా, చాలా మంది ఇళ్లల్లో ఇది రెగ్యులర్‌గా జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా వినిపిస్తుంది. అంతకుముందు ఎప్పుడు వినిపించలేదు. హ్మ్. ఇంట్లో ఉన్న దేవుడి పటాలకి అంటే ఫోటోస్‌కి చెదలు పట్టడం ఇది శుభమా? అశుభమా? చాలా మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే ఒకటి దేవుడి పటంకి చెదపట్టేదాకా చూసుకోవట్లేదంటే ఫస్టు అది శుభం, అశుభం పక్కకు పెడితే వీళ్ళంతా నెగ్లిజెన్సీగా ఉన్నారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓకే. పట్లు పట్టేయడము, చెదలు పట్టడం జరుగుతుంది. హ్మ్. కొన్ని కార్లు అనుకోవచ్చు ఏమంటే పెద్ద ఫోటో ఉండి అలా ఉంచేసాం కానీ వెనక నుంచి చెద తినేసింది. అది వేరు. అవును. వెనక కనబడకుండా జరిగిందంటే. అవును. ఒకటి చెద అనేది చెద పురుగు వల్ల పడుతుంది. రెండోది చెద కాకుండా పుట్ట వస్తది ఆటోమేటిక్‌గా. హ్మ్. దాన్ని ఎల్లమ్మ అని అవును. ఇలా సంబోధిస్తూ పూజ చేసుకుంటారు. అది వేరు మళ్ళీ. అవును. చాలామందికి తెలియక ఈ రెండిటి డిఫరెన్స్ అర్థం కాక చెదబెడితే కూడా అది దేవత అనుకోని వీళ్ళ నెగ్లిజెన్సీని, ఓకే. వీళ్ళు చూసుకోనితనాన్ని దేవత అని భ్రమపడుతూ ఉంటారు. అదేనండి. అలా ఏంటంటే మనము ఎప్పటికప్పుడు పూజా గదిని అందుకే కొంతమంది బుధవారాలు ప్రత్యేకంగా హ్మ్. బుధవారాలు లేదా శనివారాలు పూజ గదిని మొత్తం శుభ్రం చేస్తారు తీసేసి. ఓకే. అది చేయాలి. అదేవిధంగా అమావాస్య తర్వాత రోజు మొత్తం శుభ్రం చేస్తారు. ఆ! అమావాస్య నెక్స్ట్ డే. హ్మ్. అది కంపల్సరీ చేయాలి. ఎందుకు అంటే నెగెటివ్ ఎనర్జీ అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది ఇంట్లో ఉండే ధూళి, దుమ్ముతో ఆశ్రయించి ఉంటుంది. అందుకే చూడండి మనం పొద్దున్నంతా తిరిగాము. ఇంటికి వెళ్ళి స్నానం చేసిన తర్వాత చాలా ఫ్రెష్‌నెస్ వస్తది. అవును. అంతటి వరకు ఏదో మనల్ని ఏదో అలాగా డల్‌గా ఉంటాం. అంటే ధూళి, దుమ్ము వీటితో సంబంధం కలిగి ఉంటుంది నెగెటివ్ ఎనర్జీ అనేటువంటిది. ఈ చెదలతోని వాటితోని. ఓకే. అందుకే మీరు గమనించండి ఏదైనా ఊరెళ్ళాము. హ్మ్. ఒక వారం రోజులు ఊరెళ్ళాం. హ్మ్. ఇంటి తాళం వేసి. ఇంటికొచ్చిన తర్వాత ఏదో ఒక రకమైన ఫీలింగ్ కలుగుతది చూడండి. అవును గురుదేవా. సంథింగ్ ఏదో నెగెటివ్‌గా అన్నట్టుగా. ఆ ఇంటికెళ్ళి మొత్తం క్లీన్ చేసుకొని కొంచెం వాటర్‌తో తడబెట్టి పెట్టి క్లీన్ చేసుకున్నాక అప్పుడు హమ్మయ్య! అవును. ఫ్రెష్‌గా ఉందంటాం. హ్మ్. పొద్దున్నుంచి వేసుకున్న బట్టలే అలా వేసుకొని సాయంత్రం అలాగే ఉంటే అదో రకంగా ఉంటుంది. స్నానం చేసేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్‌గా మనం నైట్ టైమ్ వేసుకొని నిద్రపోయేటప్పుడు టీ షర్టో, లుంగియో లేకపోతే ఏదో వేసుకుంటాం. అప్పుడు చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. ఎందుకు? ఏమో ఆ ధూళి ఎందుకు మన మూడ్‌ను మారుస్తుంది. హ్మ్. ఇదంతా మీకెందుకు చెప్తున్నానంటే, హ్మ్. ఈ చెద అనేటువంటిది కూడా నువ్వు చేసేటువంటి పూజాది కార్యక్రమం ఏమైందో పూజ గదిలో చేసుకుంటూ ఉంటాం. ఓకే. మరి ఆ ఎనర్జీ ఏదైతే ఉందో, ఆ నెగెటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో, ఆ రూమ్‌ను మొత్తం మీకు పట్టుకున్నట్టే కదా! అవును. మరి నెగెటివ్ ఎనర్జీ పట్టినటువంటి ప్రదేశంలో నువ్వు పూజ చేయడం వల్ల నీకేం ఫలితం ఉంటుంది? అర్థమైందా? హ్మ్. కాబట్టి ఏంటంటే చెదలు వేరుగా చూసుకొని దాన్ని మార్చేసేయడం అయితే చేయాలి. ఇంకోటేంటంటే చెద పట్టింది అంటే భగవంతుడు ఏదో సంకేతం కూడా అర్థం చేసుకోవాలి. అంటే నీ ఆలోచన విధానం పూజ గది ఏంటంటే ఈశాన్యే దేవతా గృహ అన్నారు. హ్మ్. అంటే ఈశాన్యంలో దేవతా గృహం కట్టుకో. అయితే ఆ గృహం కట్టుకునే విధానం కూడా ఎలాగ ఎత్తు కట్టకూడదు అక్కడ. వెలుతురు లేకుండా మొత్తం మూసేయకూడదు. ఫ్లాట్ ఇంటి ఏదన్నా అలాగే ఫ్లాట్‌గానే ఉండాలి. ఓకే. చక్కగా రూమ్ కట్టుకోవాలి. దానికి కిటికీ ఏదైనా ఉండాలి ఖచ్చితంగా. మొత్తం మూసేస్తే మూత కిందకి ఏర్పడుతదది. అందుకే అలా చేసి ఈశాన్యం మూసివేయకూడదు. మూసివేయకూడదు అంటారు. ఓకే. అందుకని కొంచెం ఒక కిటికీ ఉండేలా చూసుకొని, కిందన ఎత్తు లేకుండా లోపల ఒకవేళ కట్టుకోవాలి, పటాలు పెట్టుకోవడానికి ఉంటే చెక్కతో చేయించుకొని హ్మ్. చేసుకోవాలి. ఓకే. మీరేంటంటే కిందన పెట్టుకోవచ్చు తప్పేం లేదు. ఒక పీటేసుకొని పెట్టుకోవచ్చు. పీట సెపరేట్‌గా ఒక పీటేసేసుకొని పెట్టుకోవచ్చు. ఓకే. మీరు స్టాండర్డ్‌గా అంటే కంటే కూడా అది బెస్ట్ ఇంకా చెప్పాలంటే. ఓకే. అలా చేసి మీరు అక్కడ పూజ ఏదైతే చేస్తారో ఎందుకు ఈశాన్యంలోనే పెట్టుకోమన్నారు శాస్త్రంలో? పూజ గదినే వేరే దగ్గర పెట్టుకోవచ్చు కదా! అంటే హ్మ్. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మీరు కళ్ళద్దాలు పెట్టుకున్నారు కదా! అవును. కళ్ళకి ఉండే ఆ ఎనర్జీ పెంచడం కోసం కళ్ళద్దాలు తోడ్పడుతున్నాయి. అవును. ఈ కళ్ళద్దాలు ఇక్కడ పెట్టుకుంటేనే మీకు ఉపయోగం. తల మీదో, జేబులోనో పెట్టుకుంటే అలంకారప్రాయం అవుతుందేమో కానీ మీకు ఐస్‌కి ఏమి ఉపయోగం ఉండదు దానివల్ల. ఇయర్ ఫోన్ ఉంది. చెవుకి పెట్టుకుంటాం. చెవు దగ్గర పెట్టుకుంటే దాని ఉపయోగం. జేబులోనో లేకపోతే సంకలోనో పెట్టుకుంటే దాని ఉపయోగం లేదు. అవునా? అలాగే ఇంటిని ఇంటికి ఈశాన్యంలోనే ఎందుకు చెప్పాడు? మనకి 'విశ్వకర్మ ప్రకాశిక' అనే గ్రంథంలో సంస్కృత గ్రంథంలో ఈ శ్లోకం ఉంటది నేను చెప్పింది ఇప్పుడు. ఓకే. ఈశాన్య దేవత గృహ్ అని ఉంటది. నేను చూపిస్తా కూడా ఈసారి వచ్చినప్పుడు కావాలంటే. ఓకే. గృహము అని చెప్పాడు. స్థానే కాదు. స్థానం అని వేరే దాంట్లో రాశారు కానీ ఆయన ప్రామాణిక శ్లోకంలో మాత్రం ఈశాన్య దేవత గృహం చేశాడు. సో, గృహంలో పెట్టుకో అన్నప్పుడు దాన్ని ఎత్తు కట్టకుండా ఇలా కడితే ఎందుకు చెప్పాడు? దానికి లోతైనటువంటి విశ్లేషణ ఏమిటి అంటే ఓకే. మనకి ఈశాన్య భాగం ఏదైతే ఉంటుందో హ్మ్. ఒక్కొక్క దిశకి మనకు 16 దిశల్లో ఒక్కొక్క దిశకి నలుగురు, ఐదుగురు దేవతా అసురులు రూల్ చేస్తూ ఉంటారు.
అక్కడ ఓకే. దితి సికి అని 2 పదాలు ఉంటాయి ఈశాన్యం వైపు. ఓకే. ఆ దితి సికి పదాల యొక్క పని ఏమిటి అంటే, పనితీరు ఏమిటి అంటే, అవి మన యొక్క ఆలోచన, మన యొక్క మంత్రము, మన యొక్క సంకల్పాన్ని ఈశ్వరుడికి చేరుస్తాయి అవి. మీడియేటర్స్ లాగా. అంటే మీరు ఒక లెటర్ వేయాలంటే పోస్ట్ బాక్స్‌లోనే వేయాలి. అవును. లేకపోతే ఏ కొరియర్‌కో ఇవ్వాలి. హ్మ్. తీసుకెళ్ళి ఇంకెక్కడో దగ్గర మీరు వేస్తే అది వెళ్ళదు. ఎందుకు? అది వాహకం. ఇప్పుడు మనం మామూలుగా కూడా ఒక హోమం చేసేటప్పుడు నెయ్యి వేసి స్వాహ అనే వర్డ్ వాడి వేస్తాం. అవును. ఎలాగ మనం ఒక పని చేయాలంటే ఒక వాహకంగా ఎలా పనిచేస్తుందో ఈశాన్యంలో ఉండేటువంటి ఆ యొక్క పదాలు ఈశ్వరుడితో సంబంధం చేకూరుస్తాయి మీ యొక్క ఆలోచన విధానంతో. అప్పుడు మీ సంకల్పం ఎప్పుడైతే ఈశ్వర సంకల్పం అయిందో ఆ సంకల్పానికి ఎదురు లేదు. అందుకని అట్లా చేస్తారు. హ్మ్. ఆ ఫోటోలకి చెదపట్టడం కూడా ఏంటంటే, నీ ఆలోచనలో ఎక్కడో తప్పిదం ఉంది. నువ్వు చేసే ఆలోచన సంథింగ్ రాంగ్ అవ్వబోతుందని ఒక సంకేతం. ఓకే. దేవతలు మనకి సంకేతాలు ఇస్తాయి. నిత్య పూజాది కార్యక్రమాలు, భక్తిగా ధర్మబద్ధంగా బ్రతికేటువంటి వాడికి.